ఏపీ రాజకీయాలు కక్షపూరితాలైపోయాయి ఇప్పుడు. పాలక ప్రతిపక్ష నాయకులు పరస్పరం తీవ్రస్థాయిలో ద్వేషభావంతో ఉంటున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరు అని అంటుంటారు. అయితే ఏపీలో అలాంటి వాతావరణం అయితే మచ్చుకైనా కనిపించడం లేదని చెప్పాలి. రాజకీయంగా పాలక ప్రతిపక్ష నాయకులు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి ఇక్కడైతే లేదు. ఒకరి చావును ఇంకొకరు కోరుకుంటున్నట్టు అట్లాంటి దుర్మార్గ రాజకీయాలని ఇప్పుడు ఏపీలో నడుస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో రాజకీయాలు అవి వేరుగా ఉన్నాయి, అంతలా చెడిపోలేదు. ఇందుకు ఉదాహరణ మనం ఒకటి చెప్పుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అయితే దానికి ప్రధాని మోదీ గారు పరామర్శే నిదర్శనం. గుండె సంబంధిత సమస్యతో బెంగళూరులోని రామయ్య మెమోరియల్ హాస్పిటల్లో మల్లికార్జున ఖర్గే గారు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసి ఆయనకు మోదీ గారు ఫోన్ చేశారు. ప్రధాని గారు ఆరోగ్యం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు ప్రధానికి ఆయన చెప్పినట్టు సమాచారం. అది త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు, కోరుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా వెల్లడించారు. మరి రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ బద్ధశత్రువులు అందరికీ తెలిసినాయి. కానీ మానవ సంబంధాల విషయానికి వచ్చేటప్పటికీ రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాని మోదీ హుందాగా వ్యవహరించారు ఇక్కడ. మరి ప్రధాని మోదీ రాజకీయ నడక చూసి ఏపీ నాయకులు ఎంతో నేర్చుకోవాలని నెటిజన్లు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు శత్రుభావనతో సాగితే అభివృద్ధి ఉండదని నెటిజన్లు అంటున్నారు. కావున మానవతా దృక్పథంతో నడుచుకుంటూ నాయకులు ఆదర్శంగా నిలవాలని, ఇందుకు మోదీనే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అని అంటున్నారు. మీరైతే ఏమంటారు?